హై ఫ్రెండ్స్, గ్రహాంతర వాసులకు సంబంధించి అమెరికా ఆర్మీ ఎన్నో రహస్యాల్ని దాస్తుందని చాలా మంది అంటున్నారు. యూఎఫ్ఓలకి సంబంధించి కూడా చాలా సీక్రెట్స్ బయట పెట్టట్లేదని అంటున్నారు. ఏలియన్స్ తో అమెరికా ప్రభుత్వానికి డీల్స్ ఉన్నాయనే ప్రచారం కూడా ఉంది. తాజాగా ఓ పెద్దయిన చెప్పిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఓ గ్రహాంతరవాసి శవానికి అమెరికా సైన్యం శవపరీక్ష చేయించేందుకు ప్రయత్నించిందనే వాదన తెరపైకి వచ్చింది. అసలు ఆయన ఏం చెప్పారు, పూర్తి వివరాలు ఈ వీడియోలో చెప్తాను. ఫ్రెండ్స్, మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. గ్రహాంతర వాసులు ఉన్నారా లేదా అనేది $1,000,000 ప్రశ్న. దీనిపై చాలామంది రకరకాలుగా చెబుతూ ఉంటారు. అమెరికాలో కొంతమంది తమను ఏలియన్స్ ఎత్తుకెళ్లారని, ఆపరేషన్ చేశారని అంటుంటారు. మరి కొందరైతే ఏలియన్స్ ఆల్రెడీ తమ ద్వారా ప్రజల డేటాను తీసుకుంటున్నారని నమ్ముతూ ఉంటారు. ఇలాంటి రకరకాల ప్రచారాలు సాగుతున్న సమయంలో 2021 ఏప్రిల్కి సంబంధించి ఓ వీడియో ఇప్పుడు మళ్ళీ వైరల్ అయ్యింది. అది ఏకంగా 42 నిమిషాలు ఉంది. అందులో ఓ పాయింట్ మాత్రం అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. అదేంటంటే, అమెరికాలో కొంతమంది పెద్దలు తరచూ గ్రహాంతర వాసుల్ని తాము చూశామని చెబుతున్నారు. తాజాగా ఓ వ్యక్తి అలాంటి వాదనే చేశాడు. అమెరికా సైనికులు ఓ గ్రహాంతరవాసికి శవ పరీక్ష చేయించేందుకు ఓ నర్సును బలవంతం పెట్టారని ఆరోపించారు. ఇక్కడ శవ పరీక్ష అంటే ఆ ఏలియన్ శరీరాన్ని కోసి లోపల ఏ పార్ట్లు ఉన్నాయో చూపించమని బలవంతం పెట్టారన్నది ఆ వ్యక్తి ఉద్దేశం. ఇంకా ఆ ఏలియన్ ఎక్కడిది? 1940లో న్యూ మెక్సికోలోని కరోనా ప్రాంతంలో ఆకాశం నుంచి బెలూన్ లాంటి శకలాలు బయటపడ్డాయి. దాని చరిత్రలో రోస్వెల్ ఘటన అంటున్నారు. అప్పట్లో ఆ శకలాలు ఓ ఎగిరే గ్రహాంతర వాహనం అని, వాటిని అమెరికా సైన్యం స్వాధీనం చేసుకుందని ప్రచారం జరిగింది. ఈ రోస్వెల్ ఘటన తర్వాతే అమెరికా సైన్యం ఈ శవ పరీక్ష చేయించాలని చూసిందని ముసలాయన అంటున్నారు. ఆర్మీ బలవంతం పెట్టడంతో ఆ నర్స్ స్పృహ తప్పి పడిపోయి గాయాల పాలైందని చెప్తుంటారు. ఆ తర్వాత ఆమె వెంటనే తన పనికి రాజీనామా చేసిందని తెలిపారు. శవ పరీక్ష జరిగిందా లేదా అన్నది ఇప్పటికీ ఎవరు చెప్పలేకపోతున్నారు. ఇంతకీ మీకు చెప్పలేదు కదా, ఈ పెద్దయిన ఎవరు? ఈయన రోస్వెల్ శ్మశాన వాటిక దగ్గర పనిచేసేవారు. రోస్వెల్ ఘటన తర్వాత అమెరికా సైన్యం ఈయన దగ్గరికి వచ్చి చిన్నపిల్లల సైజులో కొన్ని శవపేటికలు కావాలని కోరిందట. అలా ఈయన తనకు ఏలియన్స్ శవ పరీక్ష నర్స్ ఈ విషయాన్ని తెలియజేసేని అంటున్నారు. ఇంతకీ ఆ నర్స్ ఎవరు? రాజీనామా చేశాక ఏమైంది వంటి విషయాల్ని ఆ వ్యక్తి చెప్పలేదు. ఆ నర్స్ తనకు తెలుసు అని మాత్రం అంటున్నాడు. ఆమె పేరును బయట పెట్టనని ఆమె ఇచ్చినందువల్లే చెప్పట్లేదని అంటున్నారు. ఆయన చెబుతున్న దాంట్లో నిజం ఉందో లేదో అనేది ఇప్పటికీ ఎవరికీ తెలియట్లేదు. ఎలాంటి ఆధారాలు కూడా లేవు. ఏలియన్స్కి సంబంధించి ఈ రోజ్వెల్ ఘటన ఎంతో మందిని ఆకర్షించింది. 75 ఏళ్ళుగా ఇది పరిశోధకుల్ని ఆకర్షిస్తూనే ఉంది. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.